జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న మాట్లాడే దాని మీద టోటల్గా మాట్లాడుతున్నాం. మేము జీవన్రెడ్డి గారు హౌసింగ్లలో ఇప్పుడు పోయి ఏదో చేస్తామని చెప్పి మాట్లాడని చెప్పారు. ఆ 4,000 ఇళ్ళ పట్టాలు ఇచ్చిందో అది కూడా భాగస్వామ్యం ఉంది. దానికి నాంది పలికిందే మేము చైర్మన్ ఉన్నప్పుడు, సార్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేటు ల్యాండ్ కొని పట్టాలు ఇచ్చి లాటరీ పద్ధతిలో డ్రా తీసి వాళ్ళకు పట్టాలు ఇచ్చిన సంస్కృతి, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. సరే, దురదృష్టం మేము అప్పుడు ఓడిపోవడం వల్ల అయినంత మాత్రం ఆ స్కీమ్నే పక్కకు పెట్టి కొత్త స్కీమ్ డబుల్ బెడ్రూమ్ అని అదే ప్లేస్లో చేసిన సంతోషం. నువ్వు అందరికీ ఇల్లు ఇచ్చినావు. కేటీఆర్ గారు వచ్చి 5-6 మాసాలు అవుతుంది, 5 మాసాలు అయితే అవుతుంది. అందరికీ ఇల్లు చూపించడం కానీ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో లేడు. ఒకవేళ కరెంట్ లేదు, ఒకవేళ నీళ్ళు ఏం లేవు, ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉంది. అందరూ వచ్చి మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా, మరి మాకైతే ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదని వాళ్ళు అంటే నేను వచ్చి విజిట్ చేస్తా, అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను చెప్పి సార్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న కార్యక్రమాలని ఏమేమి కావాలో అన్నీ అధికారుల దృష్టి తీసుకొని చెప్పిస్తాను. ఇవాళ ప్రభుత్వం మాది. మేము దురదృష్టంతో ఓడిపోయినా కావచ్చు, కానీ నువ్వు ఓడిపోయినాడు మొత్తం మీ ప్రభుత్వంతో నువ్వే నడిపించినావు. ఇవాళ కూడా మేమే నడిపిస్తాం. మేము చెప్తున్నాం, నీకే నిధులు రావు. నిధులు ఏదైనా వస్తే జీవన్రెడ్డి గారితో వస్తాయి. ఏ కాన్స్టిట్యూషన్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఉన్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి మనవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తేనే నిధులు వస్తాయి. ఒక ఊరికి రోడ్ లేదు, ఒక ఊరికి కరెంట్ లేదు. 1983లో గ్రామానికి కరెంట్ తీసుకొచ్చిన ఘనత జీవన్రెడ్డి. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాడు. జగిత్యాల బస్ డిపో ఏర్పాటు చేసాడు. జగిత్యాల బస్ డిపో అయ్యేది ఉంటే దాన్ని కొరడకు తరలించు. కొంతమంది నాయకుల స్వార్థపరం, కొంతమంది దొరల స్వార్థపరం. ఆ డిపోను మళ్ళీ జగిత్యాల తీసుకొచ్చిన ఘనత జీవన్రెడ్డి. వాళ్ళ జేఎన్టీ కాలేజ్ పుట్టాల ఎక్కడ స్థలపట్టు ఆడగలుగుతారు అక్కడ అప్పుడు సమయానికి అనుకూలంగా పరిశీలన తీసుకుంటాం. నువ్వు ఇవాళ మేము 5 కోట్లతో టౌన్ హాల్ అప్పుడు మేము తీసుకొస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్కి అడ్డగట్టడం అది మన ఇష్టంగా రాజ్యం చేసుకుంటుంటాం. టౌన్ హాల్లో ఆడ పెట్టినట్టు మా అనుకూల ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టాడు. బట్టి లైట్లు వేసి వెళ్ళిపోయాగానే డెవలప్మెంట్ బాగా అయిపోయింది జగిత్యాల అనుకుంటాం. ఇవాళ ఓటేసిన వాళ్ళు అందరూ 40 సంవత్సరాల అందరికీ అసలు జీవన్రెడ్డి వేసేది కూడా తెలియదు. వాళ్ళు జీవన్రెడ్డి మంత్రులు చేసేది అసలు జీవన్రెడ్డి కూడా వాళ్ళు అప్పుడు పుట్టే ఉంటారు. వాళ్ళకి కొన్ని విషయాలు కూడా తెలియదు. జగిత్యాలకు ఏదైనా అభివృద్ధి జరిగేదంటే అది జీవన్రెడ్డి అంటూనే జరిగేది. ఇప్పటికైనా చీటికి పాటికి గత పాలకులని కానీ గతంలోని మాట్లాడకుండా చేయని మీరు కేటీఆర్ 20 కోట్లు ఇస్తాడు తీసుకొచ్చి చేయరు. ఎవడో తట్టుడు తీసుకొస్తాడు. అయినా 4-5 మాసాలు అయింది కాబట్టి అందరూ వచ్చారు కాబట్టి నేను అక్కడ పోవడం జరిగింది. అక్కడ అభివృద్ధి పనులు చేయడానికి సార్ ఒప్పుకోవడం జరిగింది. అయ్యా శాసనసభ్యులు నువ్వేదో ఫోటోల కొరకు ఫ్లెక్సీలు ఇచ్చి బోకెలు ఇచ్చినంత మాట్లాడ కాదు. ప్రజా సమస్య పరిష్కారం అయ్యే వరకు జీవన్రెడ్డి గారు తన జీవితం ఉన్నంతకాలం ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు, ఈ ప్రాంత ప్రజల కష్టాలకు, తెలంగాణ ప్రాంత ప్రజల కొరకు కొట్లాడి ఆహర్నిశల జీవన్రెడ్డి. కాబట్టి మీరు ఇప్పటికైనా కొంత గుర్తెరిగి బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది. 5,000 ఇళ్ళ వలె భూమి ఇచ్చిన జీవన్రెడ్డి గారు, ల్యాండ్ ఎక్వేషన్ భూమిరెడ్డి గారు, గిరిభూషణ్ గారి కాలంలో 5,000 ఇళ్ళు వస్తాయి. నువ్వు పేరు మార్చినా ఆడ కరెంటు ఉండదు, నీళ్లుండయి. ఒక్క రోజున మాట్లాడినావా? మరి గెలిచిన 2 నెలలు నువ్వు మాట్లాడినావా? మరి ప్రజలు వచ్చి కరెంట్ లేదని, నీళ్ళు లేవని మొరపెట్టుకుంటే జీవన్రెడ్డి గారు బాధ్యత ఉండి కొట్లాడి సమస్యలు కొట్లాడు. కాబట్టి ఇప్పటికైనా సంజయ్ కుమార్ గారు మీ పద్ధతి మార్చుకోవాలా. రాజకీయాల్లో ఉన్నంత గెలిచినంత గొప్పతనం కాదు, రాజకీయ నాయకులు ఉండవలసిన లక్షణం నేర్చుకొని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మాట్లాడుతూ జీవన్రెడ్డి గారు నూకపల్లి పోయి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వెళ్ళారు, ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళాలా లేదా అని మాట్లాడడం జరిగింది. నిజంగా సంజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన దాంట్లో ఎలా అంటే మీరు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అనేది వచ్చింది జీవన్రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే అని మీరే ఒప్పుకున్నారు. మరి మీరేం తీసుకొచ్చి ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మీరు జీవన్రెడ్డి గారు ఉన్నప్పుడు నూకపల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. అదే డబుల్ బెడ్రూమ్ కూడా జీవన్రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా, నేను అప్పుడు మా చైర్మన్గా ఉన్నాను. అప్పుడు 4,000 ఇల్లు తీసుకొచ్చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఉన్నారు.
ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఎంతైతే ఉందో ఇప్పుడు మొన్న 2018లో మీరు గెలిచారు, అప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్లకి ఒక పైసా తీసుకొచ్చిరా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారే ఉన్నారు కదా, కనీసం 240 కోట్లు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లు తెచ్చినా అన్నారు కదా మీరు. అది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయి. కనీసం మీరు దానికి సదుపాయాలైనా 25 కోట్లు కూడా తేలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే మీరు. 5 సంవత్సరాలు చేశారు కానీ ఒక సదుపాయాలు కూడా తేలేరు. మీరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కావచ్చు, కానీ జీవన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే అది ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆ జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఇక్కడ 4000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది అప్పుడు మీకు గుర్తు రాలేదా? అక్కడ శాంక్షన్ అంటే ఆ స్థలం అనేది మీకు పనికిరాదని చెప్పేసి మీరు ఎలా పనికిరాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? నిజంగా కూడా ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి పరిసరాలు పనికొస్తాయా లేదా అనడానికి కారణం ముఖ్యంగా నీళ్ళు ఉన్నాయా లేదా చూస్తారు. అక్కడ బావి దగ్గర ఇందిరమ్మ ఇళ్లలో చూడండి, మీరు వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు సదుపాయం ఉన్నట్టయితే ఇది నివాసిత యోగ్యమా లేదా అని ఆలోచిస్తారు. అలాంటి నివాసిత యోగ్యం కాబట్టే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ నూకపల్లి ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించడం జరిగింది 2009లో. అలాంటి అప్పటి నుండి కూడా ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత నూకపల్లిలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. అలాంటిది అలాగే ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇండ్లను కూడా మీరు నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్న బేస్మెంట్లను కూలగొట్టారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం చూపెట్టలేదు. అలాంటి ప్లేస్లలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. డబుల్ బెడ్రూమ్లు అనేది ఏదైనా కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు కనీసం దానికి సంబంధించిన డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఉండాలి. అలాంటిది ఏది లేకుండా మీరు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రొసీడింగ్స్ ఇవ్వడము, మీ రాజకీయానికి లబ్ధి పొందే ఉద్దేశం మీకుంది. అలాంటి అప్పుడు కాబట్టి మొన్నటికి మొన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది, ఇచ్చి ఎలక్షన్లో రావడం జరిగింది. కానీ జీవన్ రెడ్డి గారు అలాంటివి చేయరు. ఎందుకంటే సదుపాయ యోగ్యం ఉందా లేదా చూసిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. అలాంటి ఉండవు కూడా. ప్రజల సౌకర్యార్థం మాత్రమే మాట్లాడగలుగుతారు. నిజంగా మీకు అంత ఉంటే మొన్న 5 సంవత్సరాలుగా ఉన్నారు కదా, ధరూర్ క్యాంప్లో ల్యాండ్ ఉంది, ధరూర్ క్యాంప్లో ల్యాండ్ ఉందని నేను చైర్మన్గా ఉన్నప్పుడు మీ టీఆర్ఎస్ భవనానికి 100 రూపాయలకు గజం చొప్పున కావాలి అని మమ్మల్ని అడిగారు. నేను తీర్మానం చేయలేదు. దాదాపుగా ప్రతి మున్సిపాలిటీలో తీర్మానం చేయడం జరిగింది. ఇది నేను దిగిన తెల్లారి రాజశేఖర్ గారు కమిషనర్గా ఉండేప్పుడు ఆర్డీఓ గారు ఆయన సిగ్నేచర్ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ ఆఫీస్ అనేది ఎకరం భూమిలో చేయడం జరిగింది. అంటే ఆ ఎకరం భూమి అలాగే పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు కదా, దాన్ని కూడా మీరు పాత్రికేయుల మిత్రులకు కూడా నూకపల్లిలో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు కదా. అదే మీకు పాత్రికేయుల మిత్రుల మీద మీకు నిజంగా మంచి అభిప్రాయం ఉంటే ఆ టీఆర్ఎస్ భవనం దగ్గర ఎందుకు ఇవ్వలేదు మీరు? అదే ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ అనుకోమో ఎకరానికి 100 రూపాయల చొప్పున ఇస్తారు. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు మాత్రము అదేవిధంగా అక్కడ ఇస్తారు. మీకు చిత్తశుద్ధి లేదు. ముందు ఈ భవనానికి సంబంధించి నిజంగా చూసుకుంటే ఇగో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఇది చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ భవనం అనేది కట్టడం జరిగింది. అది మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉందంటే దాదాపుగా 33 ఎకరాలు తీసుకున్నారు. అంటే 33 బిల్డింగ్లు కట్టారు, 33 ఎకరాలు తీసుకున్నారు. దానికి సంబంధించి 2,60,00,000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. దాని వాల్యూ మాత్రము 469 కోట్లు. అంటే మార్కెట్ వాల్యూ అంత ఉంది. అంటే రియల్గా ఎంత ఉందో ఆలోచించాలి ఒక్కసారి ప్రజలు. మన సొమ్ము మన భూమి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు వాడుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ. అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా 4 నుంచి 19 వరకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, 18 వరకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాది ఉందని చెప్పేసి మీరు అధికారిక ప్రోగ్రాంలో కూడా పాల్గొనడం జరిగింది. కవిత గారు కూడా ఎంపీ గారు ఉంటే మా శాసనసభ మీకు ఎమ్మెల్యే అయినా జీవన్ రెడ్డి అయినా కానీ మాకు మాత్రం సంజయ్ కుమార్ అని చెప్పడం జరిగింది. అలాంటి పనులు కాంగ్రెస్ పార్టీలో ఉండవు. కానీ మీరు కనీసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాకు పైసలు కావాలి 25 లక్షలు కావాలి అని అడగలేకపోయారు 5 ఏళ్ల సంది. కానీ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి తీసుకొచ్చే బాధ్యత తనకు ఉంది. కాబట్టి జగిత్యాల అభివృద్ధి చేసే బాధ్యత జీవన్ రెడ్డి గారికి ఉంది. ఆయన ఉద్దేశం కాబట్టి మొన్న వెళ్ళి సమస్యలు ఏందో తెలుసుకొని రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది. అవి తప్పకుండా విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్ళాలి అంటే ప్రజలలో ఉంటుంది తప్పకుండా. మీలాగా కాదు, ఓన్లీ
ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చి కనీసం వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, డ్రైన్లు లేవు, కరెంట్ లేదు, కాకపోతే ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు. అంటే ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయని అదే ఉద్దేశంతో మాత్రమే మీరు ఇవ్వడం జరిగిందని మేము కోరుకుంటున్నాము. మళ్ళీసారి జీవన్ రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడినట్లేదు, ఊరుకునేది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్లను కలిసే అవకాశం ఉంది, సీఎంని కలిసే అవకాశం ఉంది. కానీ మీకు మాత్రం ఈ 10 ఏళ్లలో ఒక మినిస్టర్ కూడా సీఎం గారు కేసీఆర్ని కలిసిన పాపన పోలేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత గారు తప్ప వేరే వారు ఎవరు కూడా మీడియా ముందు కానీ ఎవరి దగ్గర రాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఏ మినిస్టర్ ఏదనేది తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అలాంటి ప్రజాపాలనలో సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడం చూడలేకనే ఇవన్నీ మాట్లాడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. మరోసారి కాంగ్రెస్ మీద కానివ్వండి, జీవన్ రెడ్డి గారి మీద కానివ్వండి, ఇలాంటి మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాం. టిఆర్ నగర్ మొదటికి మేనిఫెస్టో రాయకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళను గుర్తించి టిఆర్ నగర్ తప్పకుండా ఒక గ్రామంగా చేయాలి, పేదలకు ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో కట్టించడం గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు. అదేవిధంగా నూకపల్లిలో కూడా భూ సేకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి దాదాపు 4,000 చిల్లర ఇల్లు కట్టించారు. గంట జీవన్ రెడ్డి గారిది. రాజకీయం మీది, మాది కాదు. మీరు అదృష్టంగా మీరు గెలిచారు డాక్టర్ గారు, దయచేసి వినండి. మీరు కేవలం మీ అదృష్టం బాగుంది కాబట్టి మీరు గెలిచారు తప్ప నిజమైన నాయకుడు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు నిజమైన నాయకుడు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. మా యొక్క నాయకుని యొక్క గొప్పతనం ఏంటంటే, ఓ తల్లి ఒక పిల్లవాడు ఏడుస్తుంటే చెలించిపోయి హక్కులు చేర్చుకొని అన్నం పెట్టేటువంటి స్థితి ఉంటుంది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా అన్నా అంటే నేను ఉన్నానని చెప్పి హక్కును చేర్చుకొని ఆయన సమస్యలు తీర్చేటువంటి నాయకుడు మరి జీవన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయాలు చేయాలి. మీరు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు విలువ ఇవ్వనప్పటికీ కూడా మేము మా ప్రభుత్వం గౌరవం డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలు దాదాపు 4 గ్యారంటీలు మేము పూర్తి చేశాం. కానీ మీ ప్రతిపక్ష హోదాను మేము గౌరవిస్తాం. కాంగ్రెస్ పార్టీ మేము గౌరవిస్తాం, తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి సంజయ్ కుమార్ గారు మీరు అన్ని రెండోసారి ఎమ్మెల్యే అని చెప్పడం కాదు, దయచేసి పరిపక్వత ప్రజల పట్ల నేర్చుకొని మరి ప్రజా పరిపాలన చేయాలని చెప్పి మరి సందర్భంగా చిన్నవాడినైనా కూడా చేతులెత్తి మీరు నమస్కరించి మేము కోరుతున్నాను. జీవన కార్మికులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాట్లాడితే మాత్రం ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా తిరగబడుతున్న సందేహం లేదు. మీ ప్రభుత్వంలో దశాబ్ద కాలంలో చేసినటువంటి అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేస్తూ కటకటాల వెనుక పంపించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో సమీక్ష జరుగుతుంది. తప్పకుండా పాపాలు పండుతాయి. అందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్టుగా తిని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసినటువంటి వాటికి కూడా శిక్ష పడక తప్పదు. మరి 1 కోట్ల విలువ చేసే ఎకరం భూమి మీరు ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ భవన్కు పెట్టుకున్న తరుణంలో మా అందరి అభిష్టం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు మరి ఆనాటి కలెక్టర్కు కాంగ్రెస్ పార్టీ కూడా 1 ఎకరం ఇవ్వాలని మేము అప్పీల్ చేసి ఎన్నోసార్లు కూడా రిమైండ్ చేస్తే కూడా ఎలాంటి స్పందన లేని మీ తుచ్చ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు సహిస్తారనుకుంటున్నా మీకు ఏమాత్రం ఇది లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరి జాతి మొత్తం కూడా కాంగ్రెస్ జాతి కూడా ఇవాళ రాహుల్ గాంధీ జోడయాత్ర తర్వాత న్యాయయాత్ర చేపట్టినారు. మరి కంపల్సరీగా ఉత్తర తెలంగాణ కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దిశలో మేమంతా కట్టుబడి పనిచేస్తామని చేస్తూ